భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం జట్లు క్రమంగా తమ స్క్వాడ్లను ప్రకటించాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చ్ 8 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. భారత్లో 5 వేదికలు, శ్రీలంకలో 3 స్టేడియంలలో మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన భారత్ ముంబైలో అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అలాగే ఫిబ్రవరి 15 కొలంబోలో జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై మాత్రం గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ జట్టు తన మ్యాచ్లన్నిటినీ శ్రీలంకలోనే ఆడనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అన్ని దేశాలు తమ తుది జట్లను ప్రకటించాయి. గ్రూప్ ఏ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యుఎస్ఏ జట్లు ఉన్నాయి. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించనుండగా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రింకు సింగ్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అలాగే పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ ఖాన్ నాయకత్వం వహించనుండగా బాబర్ అజం, షాహిద్ అఫ్రీది, షాడబ్ ఖాన్ ప్రధాన బలంగా నిలవనున్నారు. అలాగే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్స్, ఓమన్ ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా మాక్స్వెల్, ట్రావిస్ హెడ్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక శ్రీలంక మాత్రం ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. ఇంకా గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్ ఉన్నాయి. ఇంగ్లాండ్ కు హ్యారీ బ్రూక్ కెప్టెన్ గా ఉన్నాడు. బట్లర్, ఆర్చర్, శామ్ కరన్ లాంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉన్నారు. ఇక వెస్టిండీస్ కూడా బలమైన బ్యాటింగ్, బౌలింగ్ తో టోర్నీలో పోటీ ఇవ్వనుంది. ఇక మొత్తానికి గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఏఈ జట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాకు ఐడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తుండగా రబాడా, డికాక్, మిల్లర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇక న్యూజిలాండ్కు మిచెల్ శాంప్టన్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నాడు.